శ్రీమాత్రే నమః. యమునా పుష్కరాలు ఎందుకు వస్తాయి? 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ దివ్య రహస్యం ఏమిటి అంటే, మొదటగా మనము ఈ యమునా నది యొక్క మహిమ, యమునా నది అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి ప్రియమైన యమునా నది, బృందావనంలో జరిగిన ఆశ్చర్యకరమైన శ్రీకృష్ణ లీలలతో ఎంతో ముడివేసుకొని ఉంది యమునా నది. ఎంతో ఆసక్తికరమైన విషయాలకి వెళ్ళినట్లయితే, శ్రీకృష్ణుడు జీవితంతో విడదీయరాని సంబంధం ఉన్న పవిత్రమైన యమునా నది గురించి తెలుసుకుందాం. బృందావనం అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు, గోపికలు, వేణుగానం మరియు యమునా నది. ఈ యమునా నది కేవలం ఒక నది మాత్రమే కాదు, శ్రీకృష్ణుడి దివ్య లీలలకు సాక్షిగా నిలిచిన పవిత్ర తీర్థం. పురాణాల ప్రకారం యమునాదేవి సూర్యదేవుని కుమార్తె, యమధర్మరాజుకు సోదరి. అందుకే యమునా నదికి యమునా నది అనే పేరు వచ్చింది. అయితే యమునా నదిలో స్నానం చేస్తే యమ భయం తొలగిపోతుందనేది భక్తుల విశ్వాసం. శ్రీకృష్ణుడు గోకులంలో పెరుగుతున్నప్పుడు ప్రతిరోజు యమునా తీర్థం వద్ద తన స్నేహితులతో వచ్చి ఆటలాడుతూ ఉండేవాడు. గోవులను మేపేవాడు. తన మధురమైన వేణుగానంతో గోపికలను పరవశింపజేసేవాడు. అయితే ఒకసారి యమునా నదిలో కాళీయ అనే విషసర్పం నివసించేది. దాని విషం వల్ల నదీ జలం కలుషితమైపోతుంది. అందుకుగాను ప్రజలు భయంతో యమునా నది దగ్గరికి వెళ్ళడం ఆపివేశారు. అప్పుడు బాలకృష్ణుడు యమునా నదిలోకి దూకి కాళేయుడి పడగలపై నృత్యం చేశాడు. తన దివ్య శక్తితో కాళేయుడిని ఓడించి యమునా నదిని మళ్ళీ పవిత్రంగా మార్చాడు. కాళేయుని పడగలపైకేలి నటించే, జగమెల్ల హసించే. ఈ సంఘటనను కాళీయ మర్దనం అని పిలుస్తారు. ఇది శ్రీకృష్ణుడి అత్యంత ప్రసిద్ధ లీలలలో ఒకటి. యమునా తీరం వద్ద గోపికలతో కలిసి శ్రీకృష్ణుడు రాసలీలలు కూడా చేశాడు. భక్తి, ప్రేమ మరియు దైవత్వానికి ప్రతీకగా ఈ రాసలీలలు ఇప్పటికీ గుర్తించబడతాయి బృందావనంలో. అయితే బృందావనంలోని ప్రసిద్ధ కేశీ ఘాట్ వద్ద శ్రీకృష్ణుడు కేశీ అనే రాక్షసుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఘాట్ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతిరోజు సాయంత్రం యమునా నదికి నిర్వహించే మహాహారతి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది, ఆశీర్వదిస్తుంది. వందలాది దీపాల వెలుగులలో యమునా నది మరింత దివ్యంగా, అందంగా దర్శనమిస్తుంది. ఈ రోజుకి లక్షలాది మంది భక్తులు బృందావనానికి వెళ్ళి యమునా నది స్నానం చేసి శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఉంటారు. యమునా నది మనకు భక్తి, ప్రేమ మరియు దైవ అనుగ్రహానికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి ఆటలాడి, పాటలు పాడి, ఎన్నో లీలలు చేసిన అతి ప్రియమైన యమునా నదికి పుష్కరాలు ఎందుకు వచ్చాయి? పుష్కరం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవగురు బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి సుమారు 1 సంవత్సర కాలం పడుతుంది. మొత్తం 12 రాశులు ఉండడంతో ప్రతి నదికి 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో పుష్కర దేవుడు యమునా నదిలో ప్రవేశించి ఆ జలాలను అత్యంత పవిత్రంగా మారుస్తాడనేది పురాణాలు చెబుతున్నాయి. యమునా నది సూర్యదేవుని కుమార్తె, యమధర్మరాజుకు సోదరి. అందుకే యమునా నదిలో స్నానం చేస్తే యమభయం తొలగిపోతుంది. పైగా పుష్కర స్నానం ఇంకా ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అనేది మనకు శాస్త్రవాక్కు. యమునా నది శ్రీకృష్ణుడితో కూడా ఎంతో అనుబంధం కలిగి ఉంది. గోకులం, బృందావనం ప్రాంతాల్లో శ్రీకృష్ణుడు తన బాల్య లీలలను యమునా నదీ తీరం వద్దే ప్రదర్శించాడు. పుష్కరాల సమయంలో స్నానం, పితృతర్పణం, దానాలు, ధర్మాలు, జపాలు చేయడం వల్ల ఎన్నో రెట్ల ఫలితాన్ని, పుణ్య ఫలితాన్ని మనం తీసుకోవచ్చు అనేది మన శాస్త్రాలు మనకి చెబుతున్నాయి. అందుకే లక్షలాది మంది భక్తులు యమునా పుష్కరాలలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇదండి యమునా నది పుష్కర స్నానం యొక్క విశిష్టత. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.